ఎమ్మెల్సీ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎవరూ సంతృప్తిగా లేరని చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కులగణన సక్రమంగా జరగలేదని ఆరోపించారు. బీసీలు కాంగ్రెస్ కుట్రలను అర్థం చేసుకోవాలన్నారు బీజేపీ లీడర్లు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రచార ఆర్భాటమే తప్ప ఏ వర్గానికి మేలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలపై మండల, జిల్లా స్థాయిలో వర్క్షాప్ నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల్లో విజయంపై మార్గనిర్దేశం చేశారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని రంగాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలించింది. పరిపాలన ప్రచారమే తప్ప ఈరోజు కింది స్థాయిలో ప్రజలకు ఏ మాత్రం మేలు జరిగే పరిస్థితి లేదు. అన్ని వర్గాల ప్రజలు, అది విద్యార్థులు తీసుకున్నా, ఉపాధ్యాయులు తీసుకున్నా, నిరుద్యోగ యువకులు తీసుకున్నా, మహిళలు తీసుకున్నా, రైతులు తీసుకున్నా, రైతు కూలీలు తీసుకున్నా, అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కులగణన అశాస్త్రీయంగా, తప్పుల తడకగా ఉందన్నారు. కులగణనలో ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అంటూ రాజ్యాంగ విరుద్ధమైన అంశాన్ని చేర్చారని మండిపడ్డారు. ముస్లింల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు లక్ష్మణ్. సర్వేలో కొండందవి ఎలుకను పట్టినట్టుగా సాధించింది ఏమిటంటే బీసీల యొక్క సంఖ్యాబలాన్ని తగ్గించి చూపడము, బీసీల యొక్క శాతాన్ని కుదించడము. ఇది ఒక కుట్రపూరిత చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను రాజకీయంగా అణిచివేయడానికి తీసుకున్న చర్యగానే ఇది భావించాల్సి వస్తుంది. సంగారెడ్డి జిల్లాను మరో జవహర్ నగర్ గా మార్చాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ రఘునందన్. నల్లవల్లి ఫారెస్ట్ లో రోజుకు 100 లారీల చెత్త పోసేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. పచ్చని అడుగుల్లో చెత్త వేసి భూములు కలుషితం చేస్తామంటే ఊరుకునేది లేదని చెప్పారు. నల్లవల్లిలో పనులు ఆపకుంటే అధికారులపై భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు రఘునందన్ రావు. మీరు హైదరాబాద్ చెత్తనంతా కలెక్ట్ చేసి తీసుకొచ్చి మా సంగారెడ్డి జిల్లాలో పచ్చని అడుగుల మధ్య నేసి వాసనని, కాలుష్యాన్ని, భూగర్భాన్ని నాశనం చేస్తామంటే దాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా జరగనీయం. కాబట్టి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు రాత్రిపూట పోలీసు వాళ్ళని పెట్టి 100 లారీలు పెట్టి అరణ్య రోదనలాగా మా ప్రజల గొంతును నొక్కాలనుకుంటే ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటానికి, ఆందోళనకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. శాసనసభ వేదికగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి మోసం చేసిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సభలో అందరూ కలిసి ఒక బీసీ ఎమ్మెల్యే గొంతు నొక్కే ప్రయత్నం చేశారని అన్నారు. కులగణన సర్వేలో ఎవరి లబ్ధి కోసం బీసీల సంఖ్యను తగ్గించి చూపించారని ప్రశ్నించారు పాయల్ శంకర్. ఒక బీసీ ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తే, ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమని మీ వాగ్దానాలు గుర్తు చేసే ప్రయత్నం చేస్తే మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కలిసి ఒక బీసీ ఎమ్మెల్యే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. బీసీ సమస్యల మీద బీసీ ఎమ్మెల్యేకే మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే మీరు బీసీలను ఏ రకంగా గౌరవిస్తారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. వచ్చే సోమవారం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలు పాల్గొంటారన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పారు. రేపు కరీంనగర్లో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు.